నా అంతు సూర్య తెలుస్తాడో సూర్య అంతు నేను తెలుస్తానో చూద్దాం. మీ కొడుకు ప్రాణాలతో మిగలాలన్నా మీరిద్దరూ మీ కొడుకుని వదిలేసి అతనికి దూరంగా వెళ్ళిపోండి. ఒరేయ్ సూర్య, ఎంతమంది ఆడవాళ్ల జీవితాల్లో నిప్పులు పోస్తావురా? అందుకే ఇప్పుడు నీ కుటుంబంలో నేను నిప్పులు పోశాను. నీ కుటుంబం అంతా ముక్కలు ముక్కలైపోవాలి. మీరింటికెళ్లే లోపల మీ అబ్బాయి శవమై ఉంటాడు. ఖచ్చితంగా చంపేస్తాను. ఇందులో రెండో మాటే లేదు. వెళ్ళండి. ఏంటమ్మా నన్ను అలా కొత్తగా చూస్తున్నారు? ఏం లేదురా, ఏం లేదు. లేదమ్మా, మీరెందుకో చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని కూడా సందేహమైనా అందా? అయ్యో అదేం లేదురా. మరెందుకు ఇద్దరు అలా ఉన్నారు? ఏం లేదన్నయ్య, నేను అర్జెంటుగా గంగావతి వెళ్లాల్సి వచ్చింది. మా ఎండి గారు గంగావతి దగ్గర బాస్పట్నంలో ఆఫీస్ ఓపెన్ చేశారు. దానికి సంబంధించి 4 రోజుల పాటు నన్ను అక్కడ ఉండమని చెప్పారు. ఓ, అయితే వెళ్ళరారా? నేను కూడా వెళ్తున్నానురా. నువ్వెందుకమ్మా? ధనుష్ ఒక 4 రోజుల్లో వచ్చేస్తాడుగా. ఏం లేదు సూర్య, బసాపట్నం దగ్గర ఎమ్మిగుట్ట దుర్గమ్మ తల్లి గుడుంది. ఆవిడ చాలా మహిమ గలది. నేను గంగావతిలో ఉన్నప్పుడు ఆవిడ్ని దర్శించుకున్నాను. నీ బిడ్డ నీ దగ్గరికి చేరితే ఓ 4 రోజుల పాటు ఆ దుర్గమ్మ తల్లికి పూజలు ప్రదర్శనలు చేస్తానని మొక్కున్నానురా. అందుకే నేను వెళ్తున్నాను. అయితే వెళ్ళిరమ్మా. నా తరపున కూడా ఎమ్మిగుట్ట దుర్గమ్మ తల్లికి దండం పెట్టు. అప్పటి వరకు వీడిని నేనే చూసుకుంటాను. అవునరా, ఇంకా వీడిని నువ్వే చూసుకోవాలి. అమ్మా, వీడి కోసం మొక్కిన మొక్కుల్ని తీర్చడానికి వెళ్తున్నావు. మరి వీడిని వదిలి 4 రోజులు ఉండగలవా? ఉండలేదురా, కానీ తప్పదు. 4 రోజులు ఉండాలి. ఒరే ధనుష్, మరి ఇప్పటికిప్పుడు టికెట్స్ ఎలా దొరుకుతారా? లేదన్నయ్య, తత్కాల్లో బళ్ళారికి టికెట్స్ బుక్ చేసేసాను. బళ్ళారి నుంచి గంగావతికి దగ్గరే అన్నయ్య. రేపే ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఓ అలాగే. అమ్మా, వాడికి ఆకలిస్తున్నట్టుంది, పాలు పట్టించు. అలాగేరా.
ఐశ్వర్య, ఏంటి బావా? ఏం లేదు ఐశ్వర్య, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. అడుగు బావా. ఆ సూర్య అపూర్వని పెళ్లి చేసుకున్నాడన్న విషయం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అది పచ్చి నిజం బావా. కావాలంటే నీకింకో ప్రూఫ్ కూడా చూపిస్తారు. ఇదిగో ఈ లెటర్ చదువు బావా. ఐశ్వర్య, నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను చీట్ చేశాడు. అందుకే ఇది భరించలేక నేను చనిపోతున్నాను. సూర్యనారాయణ మేడిపండు లాంటి వాడు అనుకున్నాను కానీ వాడి లోపలున్నవన్నీ విష పురుగులే. మగవాడనేవాడు ఆడవాళ్ల విషయంలో అవకాశం వస్తే వదులుకోడు. ఆ సూర్యనారాయణ అలాంటి వాడు కాదు, డిఫరెంట్ వ్యక్తి అనుకున్నాను. కానీ ఆ సూర్యనారాయణ అందరిలాంటి వాడే అని నిరూపించాడు. అపూర్వని పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు. ఇక్కడ అలేఖ్యని పెళ్లి చేసుకుని తన ద్వారా ఒక మగబిడ్డకి తండ్రి అయ్యాడు. అపూర్వని అలేఖ్యని నిలువున మోసం చేశాడు. ఇప్పుడు ఈ విషయం అలేఖ్యకి తెలిస్తే ఏం చేస్తుంది బావా? ఖచ్చితంగా ఆ సూర్యని చంపేస్తుంది. అలేఖ్య ఇప్పుడిప్పుడే తన జీవితాన్ని ఒక పద్ధతిలోకి తెచ్చుకుంటుంది. ఇంతకు ముందులాగా పొగరుతో అహంకారంతో కోపంగా ఉండటం లేదు. ఒక ఇల్లాలు ఎలా ఉండాలో అలాగే ప్రవర్తిస్తోంది. ఇది చాలా శుభ పరిణామం. ఈ టైంలో సూర్య విషయం అలేఖ్యకి తెలిస్తే మళ్ళీ పాత అలేఖ్యలా మారిపోతుంది. ఆ సూర్యని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. అందుకే ఐశ్వర్య, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అలేఖ్యకి తెలియకూడదు. అందుకే బావా ఆ సూర్యనారాయణకి చావు కంటే పెద్ద శిక్ష వేశాను. మళ్ళీ 4 రోజుల వరకు నీ చేతి ముద్దు మిస్ అవుతానమ్మా. ఏంటమ్మా కన్నీళ్ళు? ఏం లేదురా, నువ్వు తిను. అన్నయ్య, నా చేతి ముద్ద ఒకటి పెడతాను, తిను. నేను కూడా ఒక ముద్ద పెడతానురా. ఏంటమ్మా, నాకేదో చివరిసారిగా చివరి ముద్ద తినిపిస్తున్నట్టు అలా చూస్తారేంటి? రే ధనుష్, ఏంటమ్మా మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు? మన ఇంట్లో వాడే కదా బాగా తినేది, ఏమైంది వాడికి? ఏంటమ్మా 4 రోజులకి ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం సర్దేస్తున్నారేంటి? ఏం లేదురా, ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా, అందుకే ఇవన్నీ తీసుకెళ్తున్నాను. నేను హెల్ప్ చేయనా? వద్దులేరా, మొత్తం అయిపోయింది. అన్నయ్య, ఈ ఒక్క రాత్రికి బాబు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. అలాగేరా.
అమ్మా మనం ఇంకా అన్నయ్యని చూడలేమా? వాడు ప్రాణాలతో మిగిలి ఉండాలంటే మనం వాడిని చూడకూడదురా. ఐశ్వర్య ఏం చెప్పిందో గుర్తుంది కదా. మళ్ళీ మీ కొడుక్కి మీరు కనబడకూడదు. అలా కనబడితే మీకు మీ కొడుకు కనబడడు. అమ్మా ఈరోజు ఇంట్లో మనకిదే ఆఖరి రాత్రి. అన్నయ్యను వదిలి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందమ్మా. అమ్మా 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 ధనుష్ అమ్మా అమ్మా ధనుష్ ఏంటి సూర్యనారాయణ అలా చూస్తున్నావు? నీ ఇంటికొచ్చి నీ ఇంటి పావురాలకి మేత వేస్తున్నానా? ఏం చేయను? ఆల్రెడీ నీ ఫ్యామిలీ పావురాలు 2 ఎగిరిపోయాయి కదా. ఏంటి సూర్య, చాలా ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నావు? సాధారణంగా రెక్కలొచ్చాక పక్షులు ఎగిరిపోతాయి అంటారు, కానీ రెక్కలు విరిగిన పక్షులు కూడా ఎగిరిపోవటం ఇక్కడే చూస్తున్నాను. ఏంటి మీ అమ్మా ధనుష్లు ఏదో
ఒక నెల రోజులు మాత్రమే గంగావతిలో ఉండడానికి వెళ్తున్నారనుకుంటున్నావా? కాదు, నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్లడానికే గంగావతి వెళ్తున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ హమాకే హేకోన్ ఫ్యామిలీలో అందరూ గోవిందా గోవిందా. నేను మీ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాను. ముందు నీ చెల్లెల్ని నీకు దూరం చేశాను. ఇప్పుడు మీ అమ్మని మీ తమ్ముణ్ణి కూడా దూరం చేశాను. మొత్తానికి నిన్ను ఒంటరి వాణ్ణి చేశాను. నా చెల్లెల్ని ఒంటరి దాన్ని చేస్తానని చెప్పిన నిన్ను ఇప్పుడు ఒంటరి వాణ్ణి చేశాను. వాళ్ళకేం చెప్పావు? వాళ్ళకేం చెప్పావు? చెప్పాల్సింది చెప్పాను, చెయ్యాల్సింది చేశాను. ఎంత పనిచేశావు ఐశ్వర్య, ఎంత పనిచేశావు. వాళ్ళు నా వంక అదోలా చూస్తుంటే నేను ఏదో అయి ఉంటుందనుకున్నాను, కానీ నీ నిర్వాకం అనుకోలేదు. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఆపుతాను. ఇంపాసిబుల్. ఏంటి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఆపుతావా? అది నీ వల్ల కాదు. ఖచ్చితంగా వాళ్ళని ఆపుతాను. మా వాళ్ళు నా మాట కాదన్నారు. వాళ్ళకి నీ సంగతి అంతా చెప్పి వాళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను. అలా చెప్తే వాళ్ళు నీ మాట విని వెనక్కొస్తారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నా కుటుంబం అంటే నా శరీరం. సరే, వాళ్ళకి నీ మాట అంటే మాటే. అలా అయితే నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపితే నేను ఓడిపోయినట్టు, ఆపలేకపోతే నువ్వు ఓడిపోయినట్టేనని ఒప్పుకుంటావా? నేను వాళ్ళని ఆపలేకపోతే ఓడిపోయినట్టు కాదు, చచ్చిపోయినట్టే. సరే, అవతల ట్రైన్కి టైం అవుతుంది. తొందరగా వెళ్ళి వాళ్ళని ఆపు పో. ప్రయాణికులకు విజ్ఞప్తి. సికింద్రాబాద్ నుండి బళ్ళారి వెళ్ళు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. అమ్మా, ఏంటమ్మా ఇది? నాకిప్పుడే ఐశ్వర్య చెప్పింది మీరు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నారని. ఎందుకమ్మా నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతున్నారు? అమ్మా, ఇన్నాళ్ళు నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకున్నావు. నా జీవితాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దావు.
ఎన్నేళ్ళు నీ కొడుకులో నీకు కనిపించిన లోపాన్ని ఐశ్వర్య నీకేం చూపించిందమ్మా? ఆ రాక్షసిని మన ఇంట్లో ఉండనిచ్చిన పాపానికి నా మీద కోపంతో మన కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది. దాని మాటలు నమ్మకండమ్మా. ఒరే సూర్య, ఇంకా నువ్వు మమ్మల్ని బ్రతమాలితే నా మీదొట్టే.